భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రుల బృందం. మరోవైపు సీతారామ ప్రాజెక్టు దగ్గర భూ నిర్వాసితులు ధర్నా చేశారు. 2-3 రోజుల్లో భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని తుమ్మల హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు రైతులు. మరోవైపు పూర్తిస్థాయి బడ్జెట్పై సర్కార్ ఫోకస్ చేసింది. తెలుగు పాఠ్యపుస్తకాల్లో తప్పులపై సర్కార్ సీరియస్ అయింది. మాజీ సీఎం, మాజీ విద్యాశాఖ మంత్రి పేర్లతో పుస్తకాలు ముద్రించడంతో ఫైర్ అయింది. ఎస్సీసీఆర్డీ డైరెక్టర్ రాధాకృష్ణ, టెక్స్ట్ బుక్ డైరెక్టర్ శ్రీనివాసాచారికి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు జపాన్ రాయబారి సుజుకి హిరోషి. సెక్రటేరియట్లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. జపాన్, తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టుని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల బృందం సందర్శించింది. సీతమ్మ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనుల పురోగతి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రులు. హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి మంత్రులతో కలిసి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. ఖమ్మం సీతారామ ప్రాజెక్టు దగ్గర ఆందోళన చేశారు భూములు కోల్పోయిన రైతులు. తమకు పరిహారం ఇవ్వకుండానే ప్రాజెక్టు పనులు చేపడుతున్నారంటూ నిరసన చేశారు. పరిహారం స్పష్టంగా చెప్పేంత వరకు పనులు చేయొద్దని మంత్రి తుమ్మల సమక్షంలో ఆందోళన చేశారు. దీంతో పనులు ఆపకండి, మీ కాళ్లు పట్టుకుంటానని రైతులను కోరారు మంత్రి తుమ్మల. 2-3 రోజుల్లోనే మీ సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు తుమ్మల. దీంతో ఆందోళన విరమించారు రైతులు. రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేస్తామన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఐపీఎం సేవలను ఆధునీకరిస్తామని చెప్పారు. బ్లడ్ బ్యాంకులు రక్తం నిల్వలను పెంచుకోవాలని సూచించారు. బ్లడ్ బ్యాంకుల నిర్వహణ, బలోపేతంపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి. జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు మంత్రి రాజనరసింహ. పూర్తిస్థాయి బడ్జెట్పై ప్రభుత్వం ఫోకస్ చేసింది. జులై ఫస్ట్ వీక్లో బడ్జెట్ సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ నెల 18 నుంచి శాఖల వారీగా రివ్యూలు జరగనున్నాయి. సర్కార్ స్కీంలు, నిధులపై డిస్కస్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సమీక్షలు చేసి ఆఫీసర్లు ఫైనల్ చేయనున్నారు. కొత్త స్కీంలకు ప్రత్యేక నివేదిక తయారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జులై నెలాఖరులోపు పూర్తిస్థాయి బడ్జెట్ రూపొందాల్సి ఉంది.